ఆంధ్రప్రదేశ్ ఎవరిని పోషిస్తోంది అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటిది. ప్రభుత్వం డబ్బులతో కట్టినటువంటి ఆస్పత్రుల్ని ప్రైవేట్ వాళ్ళకివ్వటం. అదేమంటే పీపీపీ అనడం. ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టినటువంటి ప్రభుత్వపు సొమ్ముతో కట్టినటువంటి పోర్టులని ప్రైవేట్ వాళ్ళకివ్వడం. అదేమంటే పీపీపీ అంటాం. ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం స్థలం ఇచ్చేసి నువ్వే కట్టుకోవయ్యా, నిర్వహణలో నాకు బాటా ఇవ్వు అంటే అది పీపీపీ అంటే అర్థం ఉంది. అలా కాకుండా ప్రభుత్వపు సొమ్ముతో కట్టిన వాటిని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి మనం 5,000 కోట్లు ఖర్చు పెడితే వాడికి 1,000 కోట్లకి ఇచ్చేసి ఆ పైన దాంట్లో వాటా మాకు వస్తుందంటే ఏంటి ప్రయోజనం? ఎవరి కోసం ఈ ఎత్తుగడ? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నాం? ఇదివరకు ఈ స్కూళ్ళు కాలేజీలని ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఇట్లాగే చెప్పాం. ఇప్పుడు ఇలాగే చెప్తున్నాం, రాష్ట్ర ప్రజల మంచి కోసమే అని చెప్పేసి. ఇప్పుడు కార్పొరేట్ విద్య లేకపోతే, కార్పొరేట్ వైద్యం లేకపోతే చచ్చేటట్టున్నాం, నాశనం అయిపోయేటట్టున్నాం అనే భయాలతో ఒకటైంది. ఇప్పుడు కాస్తో కోస్తో మళ్ళీ వ్యవస్థ మార్చే ప్రయత్నం జరిగితే, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలని డెవలప్ చేసే ప్రయత్నం జరిగితే మళ్ళీ దాన్ని నాశనం చేసి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి అదేమంటే ఇదే మీకు జీవితం అనేటటువంటి పద్ధతి ఎవరి మెప్పు కోసం, ఎవరిని సాధించడం కోసం అర్థం కాదు.